శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 79వ శ్లోకం. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్యో ఘృతాసీరచలశ్చలః. సువర్ణవర్ణో, సువర్ణవర్ణః అనగా బంగారము వంటి వర్చస్సు కలవాడు. హేమాంగః అనగా బంగారు శరీరము కలవాడు, అంటే సూర్యునిలో ఉండు జ్యోతిర్మూర్తి అని. వరాంగః శుభాంగములు కలవాడు, ప్రశస్తమైన లక్షణములు కలవాడు అని. చందనాంగది చందన చర్చితమైన శరీరముతో అంగములతో శోభిల్లువాడు అని. వీరః తీవ్రత గల శత్రువులను వధించువాడు, క్రోధాది దుర్గుణములను అణచువాడు అని. విషమః అంటే తనతో సమమైన వాడు లేనివాడు అని. వి సమః అంటే తనతో సమమైన వాడు లేనివాడు అని. నిరుపమానుడు అని కూడా. శూన్యః అనగా నిర్గుణుడు, పాపరహితుడు, సర్వమునందు అనాసక్తి కలవాడు అని. ఘృతాసీహి అంటే ఘృత అంటే కరిగిపోయిన అని. ఘృతాసీహి అంటే ఆశ లేనివాడు, కోరికలు లేనివాడు అని. అచలః అంటే నిశ్చలమైనవాడు, స్థిరుడు, తన శక్తి జ్ఞానము తత్వము మారనివాడు అని. చలః వాయురూపమున చలించువాడు, ప్రాణరూపమున జీవులకు చలనమును ఇచ్చువాడు అని. ఈ శ్లోకంలో 737వ నామం నుంచి 746వ నామం వరకు తెలియజేసి ఉన్నారు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్యో ఘృతాసీరచలశ్చలః అనగా బంగారు వంటి శరీరము, తేజస్సు కలిగి శుభలక్షణ సమన్వితుడై చందన చర్చితమైన శరీరముతో శోభిల్లువాడు మరియు తనతో సమమైన వాడు లేనివాడు ఆయన. ఆశ లేనివాడు, నిర్గుణుడు, స్థిరతత్వము కలవాడు, ప్రపంచమును నడుపువాడు మరియు వీరులైన శత్రువులను వధించువాడు ఆయనే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.